ఇంతకుముందు వీడియోలో రామాయణ గురించి మాట్లాడాం షార్ట్ వీడియోలో. ఇప్పుడు పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. రామాయణం ఎవిడెన్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ రామాయణ ఎవిడెన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ గోంపోథర్ గురించి మాట్లాడాలి. ఇదేదో తెలియని పేరు అని మీరు అనుకోవచ్చు. ఇది ఒక 4 దంతాల ఏనుగు అని అంటారు. సైంటిఫిక్ నేమ్ చెప్పాలంటే గోంపోథర్ అని అంటారు. అదర్వైజ్ 4 టస్క్డ్ ఎలిఫెంట్స్. టస్క్ అంటే దంతాలు, 4 దంతాల ఏనుగు అని అంటారు గోంపోథర్ని. ఈ గోంపోథర్కి రామాయణానికి సంబంధం ఏంటంటే ఉంది. రామాయణంలో వాల్మీకి మహర్షి వారు గోంపోథర్ గురించి వర్ణించబడింది సుందరకాండలో. దాని గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది రామాయణంలో. వాల్మీకి మహర్షి రచించారు. 4 టస్క్ ఎలిఫెంట్స్ ఎక్కడ వర్ణించబడిందంటే సుందరకాండ. అది ఫస్ట్ ఎవరు చూశారు 4 దంతాల ఏనుగుని అంటే రావణుడు సీతని అపహరించి తీసుకెళ్ళినప్పుడు లంకకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హనుమంతుడు అందరూ సుగ్రీవుడు అందరూ 4 దిక్కుల వెళ్ళి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్స్లో సీతామాతని వెతకమని పంపిస్తారు సుగ్రీవుడు అందరినీ హనుమంతుడితో సహా. అప్పుడు వెతుకుతూ ఎక్కడ దొరకదు. తర్వాత రాముడు వచ్చి అందరూ వెతుకుతారు కానీ ఎక్కడ దొరకదు. తర్వాత హనుమంతుడు లంకకి నేను వెళ్ళి సీతామాతని కలుస్తానని రాముడికి చెప్తాడు. హనుమంతుడు లంకకి వెళ్తాడు. లంకకి వెళ్తూ లంకకి వెళ్తూ చాలా సముద్రం దాటి వెళ్ళాలి కాబట్టి చాలా సముద్ర రాక్షసులు అడ్డుపడడం, వాళ్ళని ఓడించడం అదంతా జరిగింది. తర్వాత లంకలోకి దిగగానే అక్కడ రావణుడు కింగ్డమ్ అనేది లంక అనేది గోల్డెన్ బిల్డింగ్గా మెరిసిపోతూ ఉంటుంది. ఆ బిల్డింగ్కి కాపలాగా గార్డియన్స్గా 4 టస్క్డ్ ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ విట్నెస్గా చూసేది హనుమంతుడే, ఆ 4 దంతాల ఏనుగుని. అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఇంత అందంగా ఉన్నేంటి, ఇంత పెద్ద ఏనుగుని ఎక్కడ చూడలేదే అని హనుమంతుడు అని అలా అంటాడు. ఫస్ట్ విట్నెస్గా చూసేది హనుమంతుడు 4 టస్క్ ఎలిఫెంట్స్.